బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై మరోసారి ఉద్యమం తప్పదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ జరిగే అసెంబ్లీ ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అనే అంశంపై ప్రత్యేక చర్చ పెడతామని అన్నారు రేవంత్. కేంద్రం తెలంగాణ పట్ల చూపిన విపక్షపై అసెంబ్లీలో చర్చ తీర్మానం పెడతామని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తాయో కేంద్రానికి బానిసలుగా ఉంటాయో తేల్చుకోవాలని అన్నారు సీఎం. పార్లమెంట్లో చేపట్టే నిరసనకు బీజేపీ ఎంపీలు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, ఈ వివక్షను, ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా. ఈ వివక్ష మంచిది కాదు. ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కలిసి రావాలి, ఉద్యమంలో పాల్గొవాలి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పడం మనం చూస్తున్నాము. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఇక బీజేపీ నేతలు ఏమంటున్నారు? సర్తాజ్, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తెలంగాణకు పూర్తి స్థాయిలో వివక్షత చూపింది. వివక్షతతో పాటుగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం వివక్షతకు గురి చేస్తూ ఉంది. ఈ వివక్షత కారణంగానే అనేక ఉద్యమాలు వచ్చిన విషయాన్ని కూడా కేంద్రం ఎందుకు గుర్తించడం లేదని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఈరోజు ఒక కీలకమైన అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక తీర్మానాన్ని చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన వాటా ఇవ్వకపోవడం, అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రమే కాదు, అటు కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, ఏపీ కానీ, అంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం వారికి కొంతలో కొంత ఇచ్చారు, కానీ అసలు తెలంగాణ పదమే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏంటని కూడా ప్రశ్నించడం జరిగింది. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా 2 రాష్ట్రాలకు వర్తింపజేసేటువంటి అనేక అంశాలు పొందుపరిచినప్పటికీ కేవలం ఏపీకి మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణకు ఎందుకు వివక్షత చూపుతున్నారు? ఎందుకంటే భారతదేశానికి ఆర్థిక వనరులు ఇచ్చేటువంటి కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే ఉంది. అందులో తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ ఈ సంబంధించినట్టు రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ 7 రూపాయలు కనుక కేంద్రానికి ఇస్తే కేవలం 2 రూపాయలన్నర మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ వివక్షత ఎందుకు కొనసాగుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణకు, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైనట్టు కేరళ కానీ, పుదుచ్చేరి కానీ, ఏపీకి సంబంధించినటువంటి వివక్షత చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఈ నేటి నుంచి కూడా ఒక ఉద్యమం తరహాలో తీసుకొచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన సంగతి కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఇండియా కూటమి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంట్లు దగ్గర కూడా ప్రొటెస్ట్ చేయబోతున్నారు. కేంద్ర బడ్జెట్ ఎట్లా ఉందన్న పైన కూడా రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం కార్పొరేట్ రంగాలకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు, మౌలిక సదుపాయాల పేరుతో కాంట్రాక్టులు దోచిపెట్టేందుకు మాత్రమే ఈ 48 లక్షల కోట్లు సంబంధించినటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టిందని కూడా ఆరోపిస్తున్నారు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు, ఆ పార్టీలు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కావడం జరిగింది. 2014
విభజన చట్ట ప్రకారం ఐటీఆర్ పార్క్ ఇవ్వాలి, ఐఎం ఇవ్వాలి, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, కాచిపేట దగ్గర బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవన్నీ కూడా పొందుపరిచినప్పటికీ ఇవ్వకపోవడం పట్ల ఏంటి వివక్షతని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అటు తమిళనాడు, కర్ణాటక సంబంధించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడడం జరిగింది, ఫోన్ చేయడం మాట్లాడింది. ఇక ఏపీ, పుదుపుచేరి, కేరళ సంబంధించిన రాష్ట్రాలతో మాట్లాడి ఒక ఉద్యమం తీసుకురావాలి. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపైన వివక్షత గురి చేస్తూ ఉంది. సో ఇక్కడ నుండి రెవెన్యూ తీసుకుంటున్నా కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులలో ఎందుకు కోత పెడుతున్నారు దానిపైన ఒక పూర్తిస్థాయి ఉద్యమం తీసుకొచ్చేందుకు గాను ఈరోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేయబోతున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ యొక్క బండారం బయట పెట్టాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు ఇవ్వకపోవడం, తెలంగాణ ఏర్పాటునే ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి మోడీ తెలంగాణ పట్ల వివక్షత చూపుతున్నాడు. ఇది వివక్షతే కాదు, కుట్ర అని కూడా చెప్తా ఉన్నారు. సో దీనిపైన ఈరోజు రిజల్యూషన్ ఒకటి తీర్మానం ప్రవేశపెట్టి దానిపైన చర్చించినప్పుడు అటు బీజేపీ యొక్క విధానము, బీఆర్ఎస్ యొక్క విధానం బయటపడుతుంది. తద్వారా కేంద్రం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలపైన కేంద్రం చేస్తున్నటువంటి వివక్షతను ఎండగట్టేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదం చేసి కేంద్రానికి పంపనున్నారు. డెఫినెట్గా రాష్ట్రాలకు రావాల్సిన, ఎందుకంటే సమైక్య స్ఫూర్తినటువంటి మన భారత రాజ్యాంగంలో సో రాష్ట్రాలకు సంబంధించిన వాటా ఇవ్వకుండా కేంద్రం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే, అటు ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే కన్సర్న్ అవుతున్నారు. మిగతా రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని కూడా ఆ పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సో ఈ రోజు జరగబోయేటువంటి బడ్జెట్లో అంటే బడ్జెట్ సమావేశంలో కీలకమైనటువంటి రిజల్యూషన్ ఒకటి పాస్ చేయబోతున్నారు. ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలకు వివక్ష చూపుతున్న నేపథ్యంలో దానిపైన చర్చించి ఒక తీర్మానాన్ని ప్రధానమంత్రి మోడీకి ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా నిర్మలా సీతారామన్ బడ్జెట్ సంబంధించి దానిపైన కొన్ని కూర్పులు చేసి తెలంగాణకు మరింత వాటాలు పెంచాలని కూడా డిమాండ్తో ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేయబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.